హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైం. ఇవాళ ఒక సూపర్ డెజర్ట్ తీసుకుందామా? మ్యాంగోతో సేమియా పాయసం. చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. ముందుకు ఒక ప్యాన్ తీసుకుని 3 స్పూన్స్ నెయ్యి వేడి చేసుకోవాలి. ఇలా నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత ఆ వేడి నేతిలో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన డ్రై ఫ్రూట్స్ని తీసి సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యి ప్యాన్లో సేమియాని వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఎక్కడా అడుగు పట్టకుండా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన సేమియాలో 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఈ వాటర్లోనే సేమియా 80% కుక్ అయిపోయేదాకా ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద 80% కుక్ అయ్యేదాకా సేమియాని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిపోయిన సేమియాలో 1.5 కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలలో కూడా సేమియా కొంచెం కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. సేమియా కుక్ అయ్యేలోపు మరో పక్క మ్యాంగో పీల్ ఆఫ్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగోని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ దగ్గరకు వచ్చే వరకు సేమియాని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ అంతా కరిగే వరకు కలుపుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. మరీ చిక్కగా వచ్చింది అనిపిస్తే ఒక 1/2 కప్పు పాలు యాడ్ చేసుకుని మరో 5 నిమిషాలు కుక్ అవనివ్వాలి. ఇది మొత్తం కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారి పెట్టాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన కీర్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా 2 to 3 స్పూన్స్ పడుతుంది మ్యాంగో స్వీట్ని బట్టి. ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చివరిగా గీ రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉండే మ్యాంగో సేమియాకి రెడీ. తప్పకుండా ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.